జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం పవన్ కళ్యాణ్ పిఠాపురం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులకు సంబంధించి ఎన్నికల అఫిడవిట్ ను ఎన్నికల అధికారికి అందజేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ పై వైసీపీ నేత పోతిన మహేష్ సంచలన ఆరోపణలు చేశారు. అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ అన్ని అబద్దాలే చెప్పారని వ్యాఖ్యానించారు. పవన్ అఫిడవిట్ ను తనిఖీ చేయించాలని డిమాండ్ చేశారు. అఫిడవిట్ లో చూపిన పవన్ ఆస్తులు లావాదేవీలో లాజిక్ లేదన్నారు. చంద్రబాబుకు జనసేనను హోల్సేల్ గా అమ్మేశారని ఆరోపించారు. 2 చిత్రాలతో పవన్ 90 కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఆ డబ్బులు సినిమా సంపదతో వచ్చాయా లేక పొలిటికల్ ప్యాకేజీతో వచ్చాయా అని పోతిన మహేష్ ఎద్దేవా చేశారు. 90 కోట్లు అంట. ఎలా కొంటారండి? ఎలా కొంటారు 90 కోట్ల ఆస్తులు? ఈ ఆస్తులన్నీ ఎప్పటి నుంచి కొన్నారు తెలుసా? జనసేన పార్టీ పెట్టిన తర్వాతే 2014 నుంచి పార్టీ పెడితే 2018 నుంచి 2024 వరకు కొన్న ఆస్తులే అన్ని కూడా. అంతకు ముందు లేవు. చూసుకోండి, 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది ఎప్పటి నుంచి? 2018 నుంచి 2024 వరకు. ఇవన్నీ నా సొంత కవిత్వం నేను చెప్తున్నా. ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినవి ఇవన్నీ కూడా. ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినవి అన్ని కూడా ఎప్పటి నుంచి కొన్నారు? 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది 2018 నుంచి 2024 వరకు. మరి అవన్నీ కూడా సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం 90 కోట్లు. మార్కెట్ వాల్యూ చూపించమంటే సబ్ రిజిస్టర్ వాల్యూకి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు కలిపి చూపించారు. కానీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? సుమారు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలు ఉంటాయి ఆ ఆస్తులు. 350 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి మార్కెట్ వాల్యూ చూపిస్తే. అట్లాగనే ఆయన 2018లో కొన్న ఆస్తులు 17 కోట్లు. 18లో కొన్న ఆస్తులు 17 కోట్లు. 21లో 33 కోట్లు. 24లో 23 కోట్లు. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు 5 కోట్లు, 11 కోట్లు. ఇవన్నీ ఎప్పుడు? జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన ఆస్తులు, డిపాజిట్లు. ఇవన్నీ అఫిడవిట్లో చూపించినవే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా మీకు? కరోనా సమయంలో 2021లో కూడా ఆయన 33 కోట్ల రూపాయల ఆస్తులు కొన్నాడు. కరోనాలో ప్రపంచం అంతా మూసుకుపోతే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఆస్తులు కొనుక్కోవడానికి 33 కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకేమన్నా పసుపు కరోనా కాటేసిందా? చంద్రబాబు గారి ఏంటి ప్యాకేజ్ డబ్బులు ఏమైనా బాగా వచ్చాయా? ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. పోనీ 2018 నుంచి 2024 వరకు మీరు చేసిన సినిమాలు 4. అందులో కొద్దో గొప్ప యావరేజ్ తాడిన సినిమాలు 2. మిగతా 2 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. మరి 90 కోట్ల ఆస్తులు ఎలాగొచ్చినాయి మీకు? 90 కోట్ల ఆస్తులు సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం చూద్దాం ఎలా వచ్చినాయి. మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే 350 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి? సినిమా రంగం నుంచి వచ్చాయా? రాజకీయ రంగంలో జనసేన పార్టీని చంద్రబాబు గారికి తాకట్టు పెట్టడం వల్ల వచ్చాయా? సమాధానం చెప్పండి. అట్లాగే ప్రభుత్వానికి చెల్లించిన పన్నులంట 73.92 కోట్లంట. ఏం పన్నులు చెల్లించారు ప్రభుత్వానికి తెలుసా? అది పెద్ద మాయ. అది ఏం పన్నులు చేయించారు తెలుసా? ఈయన ఆస్తులు కొనుక్కుంటే ఆస్తులకి స్టాంప్ డ్యూటీ కట్టడానికి, సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్టాంప్ డ్యూటీ కట్టడానికి చెల్లించిన డబ్బుల్ని ప్రభుత్వ సేవలకు కట్టిన పన్నుల కింద చూపించారు. ఎంత దుర్మార్గం చూడండి. ప్రజల్ని ఏ విధంగా ఏమారుస్తున్నారో చూడండి. నేనా ఇంటి పన్ను కట్టావా? నీటి పన్ను కట్టావా? ఇంకేమైనా అదర్ ట్యాక్సెస్ కట్టావా? ఎక్కడ ఎందుకు డీటెయిల్డ్గా చెప్పలా? ఆస్తులు కొనుక్కోవడానికి కట్టిన స్టాంప్ డ్యూటీని ఆయన ఏమని చెప్తున్నాడు? ప్రభుత్వానికి చెల్లించిన పన్నులని చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులని చెప్తా ఉన్నారు. ఇదంతా ప్రజల్ని మోసం చేయడమే. జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి కొట్టేసిన డబ్బులతోనే మీరు ఈ ఆస్తులన్నీ కొన్నారు. తెలుగుదేశం పార్టీ సినిమా ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి.
కానీ పవన్ కళ్యాణ్ గారి ఇన్కమ్ విషయం మాత్రం, ఆదాయం మాత్రం విపరీతంగా సక్సెస్ అయ్యాడు ఆయన. విపరీతంగా సక్సెస్ అయ్యాడు ఆయన. ఆదాయం పెరిగింది, ఆస్తులు పెరిగాయి, ఏమాత్రం తగ్గల. అందుకనే కదా మేమందరం నిన్ను ప్యాకేజీ స్టార్ అంటున్నాం. ఏమంటున్నావు? నిన్ను ప్యాకేజీ స్టార్ అంటున్నావు. మాటికి నువ్వు సినిమాలు చేసి డబ్బులు సంపాదించావా? జనసేన పార్టీని రీటైల్ గా చంద్రబాబుకి అమ్మకం చేయడం ద్వారా సంపాదించిన డబ్బులతోనే ఆస్తులు కొన్నావు. అందుకే నువ్వు ప్యాకేజీ స్టార్ అని చెప్తా ఉన్నావు. అందుకని నేను ప్యాకేజీ స్టార్ అని చెప్తా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో కూటమి చిత్తుగా ఓడిపోతుంది. మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. చూశారుగా బస్సు యాత్ర ఏ విధంగా విజయవంతమైందో. లక్షలాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పడతా ఉన్నారు. అందుకనే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ తో పిచ్చెక్కి ఊగిపోయి పిచ్చి కోతలు కోస్తా ఉన్నారు. మీకు పిచ్చి పట్టడం ఖాయం. నెల రోజుల్లో కూటమి నాయకులు, అగ్ర నాయకులు మొత్తాన్ని కూడా పిచ్చి ఆసుపత్రిలో చేర్పించడం ఖాయమని కూడా తెలియజేస్తాం. చిత్తగారికి కుక్క ఏది పడితే అది మాట. చిత్తగారికి కుక్కకి వాయవరసడం, ఎడి గాలిస్తే తోకాడించుకుంటూ పోతాయి. చంద్రబాబు గారికి విశ్వాసంగా పడుండి ఆయన స్క్రిప్ట్ రాసిస్తే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ఈ రాష్ట్రం నుంచి, ఒక నియోజకవర్గం నుంచో, ఒక జిల్లా నుంచో కాదు, ఈ రాష్ట్రం నుంచే ఈ పిచ్చి కుక్కలను తరిపేయకపోతే ఈ రాష్ట్రానికే ప్రమాదం. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ఆగిపోద్ది. కాబట్టి కూటమి పిచ్చి కుక్కల్ని తన్ని రాష్ట్రం నుంచి తగిలేయాలి. లేకపోతే పేద సామాన్య వర్గాలకి ప్రమాదం ఈ పిచ్చి కుక్కలతో పొంచి ఉంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. మీరు ఏ రోజు ఇచ్చారో తెలుసా? ఏ రోజు ఇచ్చారు తెలుసా? కాదు, నేను పవన్ కళ్యాణ్ నిజస్వరూపం బయటపెట్టి ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేసిన రోజున ఆయన నిజస్వరూపాన్ని బయట పెట్టానని చెప్పి అక్కడి నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఆ రోజు వెళ్ళి 5 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చారు. అంతకుముందు ఎప్పుడైనా ఇచ్చారా? ఏ రోజున చిరంజీవి గారు జనసేన పార్టీకి చిల్లిగా ఇచ్చారు ఎప్పుడన్నా? ఆ రోజు ఎందుకు ఇచ్చారు? ఎప్పుడన్నా చిరంజీవి గారి వాళ్ళు నేను ఎదిగా నేను ఎక్కడన్నా చెప్పారా? ఎక్కడన్నా మాట్లాడారా? వాళ్ళ తల్లి గారిని అవమానించిన సుజనా చౌదరిని కూడా డబ్బులు ఇస్తే కౌగులించుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. డబ్బు అంటే అంత పిచ్చాయి. ఆయన ఎవరిని గౌరవించరు. ఎవరు? నేను ఎక్కడ ఆరోపణలు చేయలా. నేను అన్ని వాస్తవాలే మాట్లాడా. ఎవరైనా సరే నేను మాట్లాడిన అంశాల మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని కూడా అడిగా. నేను మాట్లాడిన ప్రతి మాట వాస్తవం. దమ్ముంటే జనసేన పార్టీలో ఎవరైనా సరే నేను మాట్లాడిన అంశాల మీద చర్చకు రావాలి. అట్లాగనే మీరు అడిగారు. ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగాలి అని చిరంజీవి గారికి వాళ్ళే చేయూత ఇచ్చారు, అండగా నిలబడ్డారు.